1941 వరల్డ్ వార్ 2 టైంలో 34,200 సోవియట్ రష్యన్స్ ని పెస్కో స్టేట్ లో దారుణంగా చంపబడ్డారు. వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ దిగ్విజయ్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఫోర్ట్ చూస్తున్నారో ఇదంతా ఒక మాస్ గ్రేవ్ అనమాట. మాస్ గ్రేవ్ అంటే కొన్ని వందల మంది జనాల శవాల్ని పాతిపెట్టిన స్థలాన్ని మాస్ గ్రేవ్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 1941 నుంచి 1944 వరకు కూడా సోవియట్ రష్యా అనేది నాజీస్ అంటే జర్మన్స్ ఆధీనంలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. వరల్డ్ వార్ 2 టైంలో, హిట్లర్ టైంలో అనమాట. హిట్లర్ అయితే మనకు తెలుసు అతను ఒక నాజీ అని చెప్పి, అతనికి జ్యూస్ అంటే అసలు నచ్చదు. కాబట్టి అతనికి నచ్చని జ్యూస్ ని అంటే వార్ ప్రిజనర్స్ ని వాళ్ళకి దొరికినప్పుడు వరల్డ్ వార్ లో దాదాపుగా 34,200 మంది ప్రిజనర్స్ ని, సోవియట్స్ ని అంటే రష్యన్ ప్రజల్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నిర్వహించి దాంట్లో చంపడం జరిగింది అనమాట. కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటే వాళ్ళు ఆ టార్చర్ చేయడానికి యూజ్ చేసే గదులు అనమాట. దాంట్లో ఒక వందల వేల మందిని జనాల్ని పోగేసి వాళ్ళకి గుడ్డలు, ఆహారం, నీరు, మనిషికి బేసిక్ గా కావాల్సిన ఏవి ఇవ్వకుండా టార్చర్ చేసి చంపడం అనమాట. పెస్కో స్టేట్ లో వాళ్ళ గుర్తుగా ఇలా ఫోర్ట్స్ పెట్టుకున్నారు అనమాట. మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్.